సో, హలో గైస్. వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ మనం టెక్స్ట్ టూల్‌ని కొంచెం బ్రీఫ్‌గా చూసుకుందాము. సో, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ డైమెన్షన్స్ ఉంచేస్తున్నా. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ క్రియేట్ చేస్తున్నా. సో, బ్యాక్‌గ్రౌండ్ లేయర్ డబుల్ క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. ప్రస్తుతానికి దీన్ని వైట్ కలర్‌లోనే ఉంచుతున్నా. ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను నేను. బ్రాండ్ నేమ్ అని. ఓకే. సో, కంట్రోల్ ఏ అని కొడితే ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. సో, దీని కలర్ నేను ప్రస్తుతానికి బ్లాక్‌లోనే ఉంచేస్తా. నాకు ఈ టెక్స్ట్ ఫాంట్ వద్దు. నేను రెగ్యులర్ టెక్స్ట్ ఫాంట్ తీసుకుంటా. స్టాండర్డ్ టెక్స్ట్ ఫాంట్ అంటే మనకి టైమ్స్ న్యూ రోమన్ అని ఉంటుంది కదా. టైమ్స్ న్యూ రోమన్‌లో ఇటాలిక్ తీసుకుంటున్నా. అంటే కొంచెం బెండ్ అయి వస్తుంది. ఓకే. ఇక్కడ ఈ టిక్ సింబల్ కొడితే మనకు టెక్స్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మన సెలెక్షన్ టూల్ తీసుకొని కంట్రోల్ టీ కొట్టి దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటున్నా. ఓకే. అదే డైమెన్షన్లో స్కేల్ అవుతుంది. మీకు చెప్పాను కదా, షిఫ్ట్ పట్టుకుంటే సేమ్ డైమెన్షన్లో ఆ ఆస్పెక్ట్ రేషియోలో స్కేల్ చేసుకోవచ్చు. అదే షిఫ్ట్ వదిలేసి చేస్తే ఇలా ఎట్లా పడితే అట్లా పెరుగుతుంది అనమాట. సో, నేను ఇదే ఆస్పెక్ట్ రేషియోలో ఉంచి సైజ్ పెంచాను. ఓకే. ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ టైప్ చేద్దాం ఇప్పుడు మనం. సో, లోరెమ్ ఇప్సన్ అనేది ఒక స్టాండర్డ్, అంటే దీనికి మీనింగ్ అంటూ ఏముండదు. ఒక స్టాండర్డ్ పారాగ్రాఫ్స్ లాగా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ ఈ టెక్స్ట్ కాపీ చేస్తున్నా. కంట్రోల్ సి. ఓకే. సో, న్యూ లేయర్ తీసుకొని మళ్ళీ ఇంకొక టెక్స్ట్ టూల్తో ఇంకొక టెక్స్ట్ క్లిక్ చేసి కంట్రోల్ వి. సో, ఇదంతా మనకి ఇట్లా లైన్లో ఫామ్ అయింది. సరే, ఇప్పుడు నాకు ఇది లైన్లో వద్దు. ఒక నిమిషం, దానికన్నా మనం కొంచెం సైజ్ పెంచుకుంటున్నాం మన విజిబిలిటీ కోసం. సో, కంట్రోల్ టీ చేసి దీని సైజ్ కొంచెం పెంచుతున్నా. మనం తర్వాత తగ్గించుకోవచ్చు కూడా కావాలంటే. సో, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ కొడితే మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. కొంచెం జూమ్ చేస్తారు మీకు కూడా కనిపించడానికి. ఓకే. సో, ఇక్కడ ఈ ఎక్స్ట్రా స్పేస్ నాకు వద్దు, డిలీట్ చేస్తున్నా. ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఈ ఎక్స్ట్రా స్పేస్ని నేను డిలీట్ చేసేసా. అలానే ఇక్కడ దీన్ని అన్నీ ఒక్కొక్క లైన్లో పెడుతున్నాను నేను, అంతే, ఏం చేయట్లేదు. అన్నిటికీ ఎంటర్ 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 కొడుతూ వెళ్తున్నా. ఓకే. ఇక్కడ కూడా ఎంటర్. సరే, ఇప్పుడు మనకి ఇంత సైజులో వచ్చింది ఇది. ఓకే. అయితే ఇక్కడ నాకు ఈ లైన్స్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్ లైన్లో ఎలైన్ అయి ఉన్నాయి. నాకు ఇట్లా వద్దు, దీని కింద దీని మధ్యలో కావాలి నాకు. ఒక్కొక్క లైన్ మధ్యలో, అంటే ఒక్కొక్క లైన్ సెంటర్ అలైన్ అయి ఉండాలి. దానికి నేను ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసి టెక్స్ట్ టూల్తో ఈ టెక్స్ట్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ పైన 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ఇది లెఫ్ట్ సైడ్ అలైన్కి ఉంది. అంటే మనకి మార్జిన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ మార్జిన్ పెట్టాను అనుకోని, ఇది సెలెక్ట్ చేస్తే చూడండి, ఇదంతా రైట్ సైడ్ అలైన్ అయి ఉంది. రైట్ సైడ్ మార్జిన్కి సేవ్ అయింది ఇది. సో, నాకు సెంటర్ అలైన్డ్ కావాలని అన్నా. సో, నేను ఇది మొత్తం అంతా టెక్స్ట్ని సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్డ్ అని కొడితే దీన్ని ఓకే చేస్తే ఇప్పుడు ఇది చూడండి, ఇది సెంటర్ అలైన్ అయి ఉంది. ఓకే. సో, ఇలా సెంటర్కి మనం అలైన్ చేసుకోవచ్చు. సో, ఇది టెక్స్ట్ అలైన్మెంట్ ఇది. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్ మార్జిన్కి, ఇది రైట్ సైడ్ మార్జిన్కి, ఇది సెంటర్ అలైన్డ్కి. ఓకే.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒకవేళ బ్రౌచర్ కానీ డిజైన్ చేయాలి అని అనుకుంటే, మీరు ఏ మార్జిన్‌లో అయితే స్టార్ట్ చేశారో, అదే మార్జిన్‌ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఇది సెంటర్ అలైన్డ్ పెట్టాను. నాకు ఎవరన్నా కస్టమర్స్ నన్ను లెఫ్ట్ సైడ్ అలైన్ అయ్యి ఉండాలి అని అడిగారు. సో, లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెట్టా. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని ఇక్కడ పెట్టాననుకోండి. ఓకే. ఈ బ్రాండ్ నేమ్ పైన ఉంటుంది. ఇంకొకట ఇక్కడ వాళ్ళకి సంబంధించిన లోగో ఏదన్నా వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఇది తీసుకున్నాం కదా! ఇక్కడ ఈ పోస్ట్ కార్డ్ వచ్చింది. ఓకే. సో, ఈ పోస్ట్ కార్డ్‌ని ఇక్కడ పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టెక్స్ట్ రావాలి. ఇంకొక పారాగ్రాఫ్ రావాలి. ఓకే. ఇప్పుడు మీకు డూప్లికేట్ లేయర్ గురించి చెప్పలేదు కదా! ఇది ఒక్కటి చిన్న కాన్సెప్టే. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా మనది. ఈ టెక్స్ట్ సేమ్ టెక్స్ట్ నాకు ఇంకొకటి కావాలి. దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ వి అని అంటే రాదనమాట. ఓకే. ఇప్పుడు ఈ లేయర్ పైన క్లిక్ చేసి కంట్రోల్ జే, ఓకే. కంట్రోల్ జే అనగానే ఇక్కడ సేమ్ ఇంకొక డూప్లికేట్ వచ్చింది. అలానే షేప్స్‌కి కూడా ఏ లేయర్‌నైనా సరే మనం డూప్లికేట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనది ఒక లోగో అనుకోండి. దీన్ని ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్‌తోని డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. అట్లనే టెక్స్ట్‌ని కూడా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇంకొక డూప్లికేట్ వస్తుంది. ఓకే. అలా కాగదు, నేను లేయర్స్‌తోనే చేసుకుంటా అంటే మాత్రం కంట్రోల్ జే షార్ట్‌కట్. ఓకే. సో, కంట్రోల్ జే అనేది మనం క్లిక్ చేయాలి. సో, లేయర్‌ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకో షేప్ కావాలి. ఇంకొక ఈ లోగో అనుకోండి. ఇది కావాలి. ఈ షేప్ ఈ లోగో లేయర్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జే అని కొడితే ఇక్కడ ఇంకొక కాపీ వచ్చింది. ఎక్కడుందది? ఎక్కడైతే ఈ ప్రెజెంట్ లోగో ఉందో అక్కడే ఉంటుందది. ఓకే. కంట్రోల్ టీ కొడితే అది ఎక్కడుందనేది తెలుస్తుంది. దీని కాపీ తీసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని ఇట్లా జరుపుకుంటే ఓకే. సో, ఇలా అన్నమాట. కంట్రోల్ జే అనేది లేయర్‌ని డూప్లికేట్ చేస్తుంది. అంటే సేమ్ లేయర్ కాపీ పేస్ట్ చేస్తుంది. అదే ప్లేస్‌లో ఉంటుంది. దాన్ని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇట్లా 3 లోగోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది. ఈ కింద టెక్స్ట్. దీన్ని మీరు ఈ పైన లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మీరు లెఫ్ట్ సైడే ఉంచాలి. అలా కాదు నేను ఇట్లా రైట్‌కి పెడతాను. రైట్‌కి పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనంటే ఇది మనకి స్టాండర్డ్ కాదు. ఓకే. ఇది ప్రొఫెషనల్ లుక్ ఇయ్యదు మన దానికి. ఇక్కడ ఒక ఫాంట్ వచ్చేసి, ఇక్కడ ఒక ఫాంట్ వచ్చి, ఇక్కడ ఒక మార్జిన్ వచ్చి, ఇక్కడ ఒక మార్జిన్ వచ్చి అలా క్లమ్జీగా అంటే చూడడానికి అంత లుక్‌నియ్యదు. ఇప్పుడు మీరు ఇటే పెట్టాలి అని అనుకోండి. సేమ్ దీన్నే లెఫ్ట్ సైడ్ అలైన్డ్ చేసి పెట్టేయండి. ఇది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారనుకోండి. ఇది మనకి ఏ న్యూస్ పేపర్‌లో చూసినా ఏదైనా బ్రోచర్స్‌లో చూసినా ఇట్లే ఉంటాయి అవి. ఓకే. ఇప్పుడు వాళ్ళేం ఈ లోగో ఉందనుకోండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దీని సైజ్‌ని కొంచెం తగ్గిస్తున్నా అనుకోండి. ఓకే. సో, ఇలా ఈ టెక్స్ట్‌కి సరిపడా తగ్గిస్తాను. అంటే టెక్స్ట్ సైజు ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన దీని సైజ్. అంటే దీని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం అని అనుకోండి. ఓకే. అలానే ఇప్పుడు ఇది ఉంది. ఓకే. దీన్ని కంట్రోల్ టీ చేసి దీని సైజ్ తగ్గించి టెక్స్ట్ సైజ్ కొంచెం ఈక్వల్ చేసి దీని టెక్స్ట్‌తో నేను అలైన్ చేస్తున్నా. ఓకే. సో, ఇది ఈ కింద మనకి చిన్నప్పుడు స్కూల్‌లో నోట్స్‌లు చూసుకుంటే మనకి రూల్డ్ నోట్స్ అని ఉండేది. ఆ లైన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? మన లెటర్స్ లైన్ పైన రాస్తాం. అంటే లైన్ అనేది మనకి బేస్‌మెంట్ లాగా. సో, ఏదైనా సరే ఈ లైన్‌కి ఈక్వల్‌గా అలైన్ చేసుకోవాలి. ఓకే. ఈ లైన్‌కి ఈక్వల్‌గా అలైన్ చేసుకుంటే అది మంచి లుక్ వస్తుంది మనకి. ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు. ఓకే. సో, ప్రస్తుతానికి ఇది మనకు అవసరం లేదు. ఇది షేపు ఇది. ఈ షేప్‌ని నేను డిలీట్ చేస్తున్నా. లేయర్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ అయినా కొట్టొచ్చు. లేదంటే లేయర్‌ని డ్రాగ్ చేసి డిలీట్ ఆప్షన్‌లోకైనా తీసి పడేసేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ మరీ కొంచెం
చాలా ప్లెయిన్‌గా ఉంది. నాకు ప్లెయిన్ వద్దు. అలానే ఒకటే కలర్ వద్దు. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ పెట్టేసి నేను ఇట్లా కొడితే నాకు ఇదంతా లుక్ అనిపియట్లేదు. నేనేం చేస్తా? నాకు 2 కలర్‌లు గావాలి. లేదా 3 కలర్‌లు గావాలి. లేదా 4 కలర్‌లు గావాలి. అట్లా కొంతమంది అడుగుతారు. ఓకే. ఇప్పుడు కొన్ని పేపర్స్ కానీ మనం జూసినట్టయితే గ్రే నుంచి బ్లాక్ లాగా ఒక 2 కలర్స్ కాంబినేషన్స్‌తో కనిపిస్తాయి గదా! ఆ కాంబినేషన్స్ ఎట్లా వస్తాయి అనంటే, మనం ఇప్పటిదాకా చెప్పుకోలేదు ఈ కాన్సెప్ట్. ఇక్కడుంది చూసారా ఇది? గ్రేడియంట్ టూల్ అంటారు దీన్ని. ఈ గ్రేడియంట్ టూల్‌ని సెలెక్ట్ చేసి, ఈ పైన ఈ గ్రేడియంట్ టూల్ వల్ల మనం మల్టిపుల్ కలర్స్ సెలెక్ట్ జేసుకోవచ్చు. ఈ పైన ఈ కలర్‌ది ఉంది గదా! బార్ ఇది మీకు డిఫాల్ట్‌గా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. నేను ఇక్కడ లేదా ఫోర్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో ఉంటాయి. అయితే బ్లాక్ అండ్ వైట్ ఉంటది. లేదా ఫోర్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ గ్రేడియంట్ టూల్‌లో చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వైట్ ఉంది. దాని అర్థం ఏంటి అనంటే, ఈ బ్లాక్ అనేది మన దాంట్లో మన జనరల్‌గా దీన్ని షాడో అని వాడతామనమాట. వైట్ అనేది మనం వైట్‌ని హైలైట్ అని రిఫర్ చేసుకుంటాం. ఓకే. బ్లాక్ అనేది షాడో, వైట్ అనేది హైలైట్. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే మన షాడో బ్లాక్‌గా ఉంటుంది. మనం చూసే ఏ లైట్ అయినా వైట్‌గా ఉంటుంది. అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఇది లెఫ్ట్ నుంచి రైట్‌కెళ్తోంది. సో, నేనిప్పుడు ఇది గ్రేడియంట్ టూల్ తీసుకొని లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాననుకోండి చూడండి. లెఫ్ట్ సైడ్ రెడ్ ఉంది. రైట్ సైడ్ బ్లూ ఉంది. ఓకే. సో, అలానే మీరు ఇట్లా క్రాస్‌గా అయినా డ్రా చేసుకోవచ్చు. లేదా ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ క్రాస్ చేసినంత మాత్రాన మనకి రైట్ సైడ్ బ్లూ ఉండి లెఫ్ట్ సైడ్ రెడ్ వస్తుంది కాదు. ఓకే. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి స్టార్టింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇది రెడ్. ఇక్కడ రెడ్ అనేది స్టార్టింగ్. సో, మీరు క్లిక్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో అది మీ లెఫ్ట్ సైడ్ కలర్. మీరెక్కడ వదులుతారో అది మీ రైట్ సైడ్ కలర్. ఓకే. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను కలర్స్ మారుద్దాం అనుకుంటున్నా. ఈ కలర్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బటన్ మీద సింగిల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం కలర్ అనే ఆప్షన్ వస్తది. ఓకే. దీనిపైన ఈ కలర్ బార్ పైన క్లిక్ చేసి ఈ కింద స్లైడర్ ఉంది గదా! ఈ స్లైడర్ మీద క్లిక్ చేసి ఈ కలర్‌లో మనకి ఒక ఆరెంజ్ తీసుకుందాం. ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా. ఓకే. రైట్ సైడ్ బ్లూ గూడా అట్లనే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇదే ఉంచుతున్నాను. ఓకే. సో, ఇది బానే ఉంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి ఆరెంజ్. సో, నేనిప్పుడు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆరెంజ్ వస్తది. ఎంత దూరం డ్రాగ్ చేస్తే అక్కడ బ్లూ వస్తది. ఓకే. సో, ఇలా ఉందనుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటుంది. ఇదేంటి ఇప్పుడు ఇది లీనియర్. లీనియర్ అనంటే స్ట్రెయిట్‌గా. లైన్‌ని లీనియర్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇది స్ట్రెయిట్‌గా డ్రా చేస్తే ఇటు నుంచి ఇటుకి మారుతుంది. నాకు సర్కిల్‌లో రావాలి. సర్కిల్ లోపల సర్కిల్ లాగా రావాలి. మన పేపర్స్ అట్లనే ఉంటాయి గదా! సో, ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ అని ఉంది. సెకండ్ ఆప్షన్. ఓకే. ఈ రేడియల్ గ్రేడియంట్ పైన క్లిక్ చేసి ఇలా డ్రా చేశా. చూడండి. ఇప్పుడు ఈ రేడియల్‌లో మీరు ఎక్కడైతే ఫస్ట్ క్లిక్ చేస్తారో అది మన ప్రైమరీ కలర్ అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ కలర్. ఓకే. ఇంకొక కలరు ఎక్కడైతే వదిలేస్తారో అది మన సెకండరీ కలరు, రైట్ సైడ్ కలర్. ఇది సైజ్ చిన్నగుంది. సైజ్ పెద్దగా కావాలనంటే ఇట్లా మీ కర్సర్‌ని చాలా దూరం తీసుకెళ్తే పెద్దగా వస్తుందది. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకొకటుంది. ఇదేంటిది? యాంగిల్డ్ అన్నమాట. ఇది యాంగిల్డ్ గ్రేడియంట్. సో, దీన్ని గూడా ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే మీరు ఎక్కడ నుంచయితే క్లిక్ చేస్తారో అక్కడ యాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. నేనిప్పుడు ఇక్కడ క్లిక్ చేశా. ఇలా డ్రాగ్ చేశా. ఈ లైన్‌తో ఆ యాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇది నా సెంటరు. ఇది నేను ఎటు అయితే నా మౌస్‌ని డ్రాగ్ చేస్తానో, అంటే ఎటైతే గుంజుతానో ఆ లైన్‌లో పోతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇలా కిందకి డ్రాగ్ చేశాననుకోండి. ఈ లైను కిందకెళ్తది. చూడండి. ఇక్కడ నేను స్టార్ట్ చేశా. ఇలా కిందికి లాగా. సో, ఇది ఇలా ఒక రౌండ్ ఏసింది. ఓకే. కానీ ఇలా లాగాననుకోండి. సో, ఇక్కడి నుంచి ఇలా రౌండ్ ఏస్తుంది. ఓకే. సో, ఇది యాంగిల్డ్ గ్రేడియంట్ అన్నమాట. ఇదేమో రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్.
దీనిలో కలర్స్ మనకి రిపీట్ అవుతాయి. సో ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. సెంటర్ నుంచి రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నా. సో సెంటర్లో కలరు మన ప్రైమరీ కలరు డ్రాగ్ చేసి అంటే ఇది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ స్ప్రెడ్ అవుతుంది, రైట్ సైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని పైన డ్రాగ్ చేశాను అనుకోండి హారిజెంటల్గా, అంటే ఇది 90 degrees పర్పెండిక్యులర్గా. అది చిన్నప్పుడు మనం మ్యాథ్స్లో నేర్చుకున్నాగా, గుర్తుంది కదా. 90 degreesలా లేదా పర్పెండిక్యులర్గా ఈ కలర్ అనేది మనకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇంత పెద్ద లాగాను అనుకోండి, అట్లా కొంచెం ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇటు సైడ్కి లాగా, ఇటు డయాగనల్గా లాగా, ఇలా మీరు హారిజెంటల్గా లాగితేనేమో అది ఇట్లా వర్టికల్గా కనిపిస్తుంది, కానీ ఇది స్ప్రెడ్ అయ్యేది మాత్రం హారిజెంటల్గానే స్ప్రెడ్ అవుతుంది. మీరు వర్టికల్గా లాగితే హారిజెంటల్గా కనిపిస్తుంది, కానీ అది వర్టికల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సెంటర్లో ఈ హారిజెంటల్ లైన్ మనకి ప్రైమరీ కలర్ వచ్చేసి ఈ కలర్ ఇటు సైడ్ స్ప్రెడ్ అవుతుంది, అంతేగాని హారిజెంటల్లో స్ప్రెడ్ అవ్వట్లేదు. హారిజెంటల్లో కలర్ అంతే ఉంటుంది, కాకపోతే స్ప్రెడ్ అయ్యేది మాత్రం మీరు ఎటు సైడ్ డ్రాగ్ చేస్తే అటు సైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది ఈ బార్డర్లో కావాలనుకోండి, ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేశాను ఇంత దాకా. సో అది అలా ఇది మనకు ఆల్మోస్ట్ మన లీనియర్ గ్రేడియంట్ లాగా అప్లై అయిపోయింది. సో సెంటర్ నుంచి కొంచెం ఇక్కడ దాకా చేశాను. సో ఇది ఈక్వల్గా హారిజెంటల్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఇది డైమండ్ గ్రేడియంట్ అంటారు. ఇది ఒక చిన్న డైమండ్ లాగా ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది డైమండ్ అనండి, లేదా స్టార్ అనండి, లేదా ప్లస్ అనండి, లేదంటే మల్టిప్లై, ఏదో ఒకటి. ఓకే, సో ఈ షేప్లో మనకి గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇవి షేప్స్ అనమాట, గ్రేడియంట్ షేప్స్. అయితే ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు ఈ లీనియర్ గ్రేడియంట్లో ఇలా డ్రా చేశాను. సో నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి కలర్ మిక్స్ అవుతూ 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 అంటే బ్లర్ అవుతూ 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 వేరే కలర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే. ఓకే, నాకు ఇట్లా వద్దు, ఎగ్జాక్ట్ హాఫ్కి నాకు ఆరెంజ్ ఉండాలి, ఎగ్జాక్ట్ హాఫ్కి నాకు బ్లూ ఉండాలి అని అంటే అది ఎలా చేయాలంటే సేమ్ ఈ కలర్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ 2 స్లైడర్స్ వచ్చినాయి కదా, ఇవి ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను ఇలా తీసుకొని వచ్చాను అనుకోండి, ఇవి రెండింటిని దగ్గరికి తీసుకొని వచ్చా. ఇక్కడ మనకి హార్డ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది, చూసారా, హార్డ్ లైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఓకే కొడతా. ఇప్పుడు నేను గ్రేడియంట్ని డ్రా చేస్తాను. చూడండి, ఇట్లా షార్ప్ ఎడ్జ్ లాగా వచ్చింది. ఓకే, సో ఇది ఒక టైప్. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఓన్లీ ఆరెంజ్ బ్లూవే పెట్టా, ఇంకొక కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి ఈ స్లైడర్ నుంచి కొంచెం ఇట్లా పక్కకు రాగానే ఈ హ్యాండ్ సింబల్ కనిపిస్తుందా మనకి. ఇక్కడ నేను ఒక్కసారి క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని నేను ఈ కలర్ని కొద్దిగా డార్క్ చేస్తున్నా. అలానే ఇటు సైడ్ కూడా కొంచెం పక్కకు వచ్చి ఈ హ్యాండ్ కనిపించగానే ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి ఈ పాయింట్కి నేను ఇందాక మనం ఈ బ్లూ తీసుకున్నాం కదా, ఈ బ్లూలోని ఇంకొంచెం డార్క్ చేస్తున్నా దీని షేడ్. ఇప్పుడు ఓకే కొట్టి మళ్ళీ గ్రేడియంట్ డ్రా చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డార్క్ కలర్ ఉంది, అంటే ఈ కలరు. సెంటర్లో ఆరెంజ్ కలర్ ఉంది, కొంచెం సెంటర్కి రైట్ సైడ్లో లైట్ బ్లూ ఉంది, ఇట్ సైడ్ లాస్ట్కి డార్క్ బ్లూ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని బ్లర్ ఇద్దాం అనుకుంటున్నా. ఏం చెప్పాను ఇందాక బ్లర్ అంటే, ఇవి రెండింటిని దగ్గరికి తీసుకొస్తే హార్డ్ ఎడ్జ్ అవుతుంది, అలానే దూరానికి తీసుకెళ్తే సాఫ్ట్ ఎడ్జ్ అవుతుంది. ఓకే, అంటే బ్లర్ అవుతూ అవుతూ వెళ్తుంది. సో నాకు ఇది ఇంత వద్దు, నేను దీన్ని కొంచెం పక్కకు జరుపుతున్నా. సో ఇలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇట్లా డ్రా చేస్తున్నా. ఇంకా హార్డ్గానే ఉంది, ఇంకా కొంచెం సాఫ్ట్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని ఇలా జరుపుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంకా అంతే. ఓకే, సింపుల్ అడ్జస్ట్మెంట్ కదా ఇది. జస్ట్ దీన్ని లెఫ్ట్ సైడ్ ఈ కలర్కి దగ్గరికి తీసుకెళ్తే ఇది హార్డ్, ఈ కలర్కి దగ్గర అంటే మధ్యలో పెడితే ఇది బ్లర్, ఈ కలర్కి దగ్గర తీసుకొస్తే ఇప్పుడు ఇట్ సైడ్ దీనికి మధ్యలో హార్డ్ ఎడ్జ్ లాగా వస్తుంది. ఇది చూద్దాం, ఇట్లా వస్తుంది అనమాట. అంటే దీనికి ఇవి రెండు
షార్ప్‌గా అయిపోతాయి. సో, ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బ్లర్‌గా అంటే కలరు ఇట్లా కూల్‌గా మారిపోయినట్టు కనిపిస్తది. ఇంకోటి సైజ్ కొంచెం పెద్దగా తీసుకొని సో, ఇలా షేడ్స్ మార్చుకోవచ్చు. దీన్ని గ్రేడియంట్ టూల్ అంటాం. అయితే ఇది ఓన్లీ ఇప్పుడు ఈ ఇదేంటిది ఈ బ్యాక్‌గ్రౌండ్ ఒకదానికే గాదు. నేను ఈ షేప్ ఉంది గదా! మనది ఈ లోగో షేప్ దీనికి కూడా అప్లై జేయొచ్చు. కానీ ఎట్లా అప్లై చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ గ్రేడియంట్ సెలెక్ట్ అయ్యే ఉంది గదా! ఇక్కడ కలర్స్ సెలెక్ట్ అయ్యే ఉన్నాయి గదా! ఇక్కడ ఇది సెలెక్ట్ అయ్యే ఉంది. కానీ నేను ఇక్కడ డ్రా చేస్తుంటే అది రావట్లేదు. చూడండి. ఇది ఒకటి చూపిస్తోంది. కంటెంట్ ఆఫ్ ద లేయర్ ఈస్ నాట్ డైరెక్ట్‌లీ ఎడిటబుల్. ఎందుకు అనంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రాస్టరైజ్ లేయర్ అని జెప్పి కొట్టామనుకోండి. ఇంతకుముందు జెప్పా. వెక్టార్ ఇమేజ్ ఏంటి? రాస్టర్ ఇమేజ్ ఏంటి అని. ఓకే. మనం ఈ గ్రేడియన్స్‌ని వెక్టార్ ఇమేజెస్ పైనే అప్లై జేసుకోవచ్చా? కాదు. రాస్టర్ పైన గూడా అప్లై జేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదేంటిది? ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది వెక్టార్ ఇమేజ్ ఇది. అలానే టెక్స్ట్‌కి అప్లై జేయాలి సార్. ఇప్పుడు టెక్స్ట్‌ని నేనిప్పుడు దీన్ని రాస్టర్ ఇమేజ్ అని రాస్టర్ టైప్ అని చేసి, ఆ తర్వాత ఇలా జేసి దీన్ని మార్చుకోవచ్చు కరెక్టే. కానీ నాకు రాస్టర్ చేయకుండా నేను చెయ్యాలి అనంటే, నాకు వెక్టార్‌లోనే ఉండాలి. అలానే గ్రేడియంట్ గూడా అప్లై గావాలి అనంటే, ఇప్పుడు ఫస్ట్ షేప్‌కి చూద్దాం. ఈ షేప్‌ని సెలెక్ట్ జేసి, ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అని ఉంది గదా! ఈ ఎఫెక్ట్స్ పైన క్లిక్ జేస్తే, ఇక్కడ గ్రేడియంట్ ఓవర్‌లే అని ఉంటుంది. దీనిపైన క్లిక్ జేయండి. చేయంగానే ఇలా ఒక కొత్త ప్యానెల్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక అక్కడ మనం జూసిన కలర్స్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ జేసుకోవచ్చు మనం. ఇదిగోండి. ఇది నార్మలే ఉంచేయండి. దీని ఒపాసిటీ తర్వాత చెప్తా. ఒపాసిటీ అంటే ఏంటో ఓకే. ఈ గ్రేడియంట్ కలరు ఇది తీసుకుంటున్నా. ఇదే గదా మనది ప్రస్తుతం ఉన్న గ్రేడియంట్. కాదు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. సో, ఆరెంజ్ పిక్ చేస్తున్నా. బ్లూ లైట్ షేడే ఇస్తున్నా. ఓకే. ఓకే. సో, లీనియర్‌లోనే ఉంది. ఓకే. ఓకే కొడుతున్నా ఇప్పుడు. ఎక్కడ? ఓహ్! దీనికి అప్లై అయింది. ఓకే. ఈ షేప్‌కి అప్లై అయింది. ఇప్పుడు ఇదే షేప్‌కి సేమ్ ఇదే కావాలి అనంటే, మీరు మళ్ళా ఇందులో క్లిక్ చేసి, ఈ బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకెళ్ళి ఈ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి, ఈ గ్రేడియంట్ ఓవర్‌లే క్లిక్ చేసి, ఇంత పని మనకొద్దు. ఓకే. సింపుల్‌గా చేయాలి. నాకు ఇదే సేమ్ ఇక్కడ కూడా రావాలి అనంటే, ఈ లేయర్ సెలెక్ట్ చేసి, రైట్ క్లిక్ ఇచ్చి, ఇక్కడ ఉంది చూడండి. కాపీ లేయర్ స్టైల్ అని. ఈ లేయర్ స్టైల్ మీద క్లిక్ చేసి, ఈ లేయర్‌కొచ్చి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ అని కొడితే చూడండి సేమ్. ఓకే. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కింద నుంచి పైకుంది. ఇక్కడ కూడా కింద నుంచి పైకుంది. అయితే నేను అంటాను నాకు ఇప్పుడు ఇది కింద నుంచి పైకొద్దు. పై నుంచి కిందకి కావాలి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రేడియంట్ ఓవర్‌లే ఉంది కదా! ఇది ఒకవేళ మీకు ఇక్కడ హైడ్ అయ్యి ఉంటే ఈ చిన్న యారో కనిపిస్తుంది కదా! ఎఫెక్ట్స్ అనే దాని పక్కన ఆ చిన్న యారోని క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఓవర్‌లే అనేది మీకు ఆప్షన్ కనిపిస్తుంది. కావాలనుకుంటే దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. సో, దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా! ఇక్కడ పక్కన చిన్న రివర్స్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి సింపుల్‌గా. మళ్ళా మీరు కొత్త గ్రేడియంట్ తీసుకొని దాన్ని రుద్దుతూ కూర్చుంటే అది మనకి టైం వేస్ట్ అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది ఇట్లా వద్దు నేనేం చేస్తాను గ్రేడియంట్ ఓవర్‌లోకెళ్తాను. వెళ్లి గ్రేడియంట్ ఓవర్‌లేలో మళ్ళా ఈ కలర్స్‌ని దీన్ని ఇటు తీసుకొచ్చి, దీన్ని ఇటు తీసుకొచ్చి ఇలా మార్చుకోవచ్చు. ఓకే. అంటే ఇలా కూడా మార్చుకోవచ్చు. అసలు అయితే ఫస్ట్ మీరు వేరే కలర్స్ కావాలి అని అనుకుంటున్నారనుకోండి పోనీ, అప్పుడు మీరు ఇక్కడ వచ్చి వేరే కలర్ సెలెక్ట్ చేసుకొని, ఇది ఇంకొంచెం డార్క్ చేసుకొని, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇది ఇంకొంచెం డార్క్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రివర్స్ తీసేయండి. తీసేస్తే మనకి ఈ ఎఫెక్ట్స్ ఆన్ చేస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఓకే. కానీ దానికన్నా సింపుల్ ఆ లేయర్ నేనేం చేశాను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చా, కాపీ లేయర్ స్టైల్ కొట్టా, ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ కొట్టా. సేమ్ ఎఫెక్ట్ మనకి యాడ్ అయింది. యాడ్ అయిన దాంట్లో నాకు ఇది ఆపోజిట్‌లో కావాలి కాబట్టి ఈ గ్రేడియంట్ ఓవర్‌లే మీద డబుల్ క్లిక్ ఇచ్చా. ఇచ్చి ఇక్కడ ఈ రివర్స్ అనేది సెలెక్ట్ చేశా. సింపుల్‌గా ఓకే కొట్టా. అంతే. అది సెలెక్ట్ అయిపోయింది. సో, ఇది చాలా సింపుల్ వేలో మనం ఎడిట్ చేసుకోగలగొచ్చనమాట. అయితే ఇప్పుడు నేను ఇదే టెక్స్ట్‌కి అప్లై చేద్దామని అనుకుంటున్నా. సేమ్ సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేయండి.
కాపీ లేయర్ స్టైల్. ఈ సే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇయ్యండి. పేస్ట్ లేయర్ స్టైల్. ఓకే. చూడండి ఇక్కడ గ్రేడియంట్ మారింది. కాకపోతే ఇది మనకి ఇందులో కలిసిపోయింది కదా! కొంచెం కలర్స్ మార్చుకుందాం ఏముంది. చెప్పాను కదా! సేమ్ ఆప్షన్. గ్రేడియంట్ ఓవర్‌లో ఓపెన్ చేశామా, ఈ కలర్ సెలెక్ట్ చేశామా, ఈ కలర్ సెలెక్ట్ చేశామా, ఈ కలర్ సెలెక్ట్ చేశామా, ఈడకొచ్చి కలర్ మార్చామా అంతే. మీకు కావాల్సిన కలర్ పెట్టుకోండి. ఓకే. అక్కడ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ డార్క్ షేడ్ ఉంది. సో, నేను లైట్ షేడ్ పెడుతున్నా. ఓకే. అట్లనే ఇక్కడ బ్లూ. బ్లూ కూడా చూడండి మీరు కలర్స్ ఏది కలర్ మీకు నచ్చింది, ఏ కలర్ సెట్ అవుతోంది, కనిపిస్తోంది అనే దాన్ని బట్టి ఓకే. ఓకే. అయితే ఇక్కడ మరి మనం ఇది లీనియర్‌లో ఉంది. నాకిప్పుడు రేడియల్‌లో కావాలి అని అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి. ఈ స్టైల్‌లో ఈ లీనియర్ బదులు ఇక్కడ క్లిక్ చేస్తే రేడియల్ వస్తుంది, యాంగిల్డ్ వస్తుంది, రిఫ్లెక్టెడ్, డైమండ్ అవే ఉన్నాయి. చివరిగా అవే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రేడియల్ కొట్టా. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఈ టెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది. ఈ చిన్న పార్ట్ వరకు జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. ఇంకోటి రేడియల్ గ్రేడియంట్ అప్లై అయ్యింది. కాకపోతే ఈ కొన్ని లెటర్స్ వరకే అది రేడియల్ ఉంది. సో, దాని సైజ్ మనం పెంచాలి. ఇక్కడ ఉంది చూడండి స్కేల్. ఈ స్కేల్‌ని ఇలా పెంచితే చూడండి ఇక్కడ నేను తగ్గిస్తున్నా. మీరు కరెక్ట్‌గా ఇక్కడే అబ్జర్వ్ చేయండి. స్కేల్‌ని పెంచుతున్నా. పెంచుతుంటే ఆ టెక్స్ట్ కలర్స్ పెరుగుతున్నాయా? అంటే ఇందాక మన దగ్గర ఉన్నవి ఈ 4 లెటర్సే ఉన్నాయి. బిఎల్, ఎన్‌టి ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను పెంచుతున్నా. సైజ్ పెంచుతున్నా. ఇంత పెంచా. ఈ కొన్ని కలర్స్ అయినాయి. నాకు ఇంకా సరిపోవట్లేదు అనుకోండి. ఇక్కడ మీరు మాన్యువల్‌గా టైప్ చేసుకోండి. 300 ఓకే. దీని మాక్సిమం 150 వరకే ఉంటుందంట. ఓకే. 150 అయితే నాకు ఇది సరిపోవట్లేదు ఇంకా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఓన్లీ ఈ పార్ట్ వరకే వచ్చింది కదా! ఏదిది? ఈ గ్రేడియంట్‌ని మీరు ఈ మౌస్‌తోని డ్రాగ్ చేయొచ్చు కూడా ఇలా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా! సో, దీన్ని మనం మాక్సిమం స్కేల్ ఇచ్చేసాము. ఇంకా పెంచాలి అనంటే ఇంకొక పారాగ్రాఫ్ తీసుకోండి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌ని రెండిట్లాగా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి అప్పుడు దీన్ని మీరు పెంచగలుగుతారు సైజు. ఓకే. ఇక్కడ ఒపాసిటీ అని ఉంది. ఇప్పుడు నా మౌస్ ఇక్కడ చూడండి. ఇది ఒపాసిటీ. ఒపాసిటీ అనంటే దీన్ని తగ్గిస్తేనేమో ఆ గ్రేడియంట్ కలరు తగ్గుతుంది. ఒపాసిటీ అనంటే ఎంత కనిపియాలి, ఎంత వరకు కనిపియాలి అన్నట్టు. ఓకే. దీన్ని పెంచుతున్నా. పెంచుతూ వెళ్తే ఇది 100% మనకి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నాకిది సగం కనిపియాలంటే దీన్ని ఇట్లా చేస్తున్నా. ఈ ఒపాసిటీని తగ్గిస్తున్నా. తగ్గిస్తుంటే అది 50% కనిపిస్తుంది. అలా మీరు కావాల్సినంత మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఓకే ఇక్కడ వరకు. సో, టెక్స్ట్ టూల్‌లో ఇంకా మనం కవర్ చేయాల్సింది ఇంకొక టెక్స్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో, దీన్నే నేను ఆల్ట్ పట్టుకొని దీన్ని కాపీ తీసుకొనొచ్చి సెంటర్‌లో పెడుతున్నా. నాకు ఇందులో ఇంత టెక్స్ట్ వద్దు. నేను ఈ టెక్స్ట్‌ని ఇంతవరకు సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నా. చేసి దీని సైజ్‌ని కొంచెం పెంచుతున్నా. ఓకే. నుంచి ఇక్కడ పెడుతున్నా దీన్ని. ఇంకొంచెం పెంచుతా సైజు మీకు కనిపియడం కోసం. ఓకే. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ టూల్‌లో ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశా. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కంట్రోల్ టీ అని కొట్టంగానే ఇక్కడ ఒక చిన్న ప్యానెల్ ఓపెన్ అయింది. మీరు ఇక్కడ ఏ ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫాంట్ మీరు ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇక్కడ ఫాంట్ చేంజ్ చేద్దామా అనుకోని ఏదో ఒక ఫాంట్ సరే ఈ ఫాంట్‌లో పెడదాం అనుకుంటున్నా. ఓకే. మామూలు సెలక్షన్ టూల్ తీసుకుంటున్నా. ఈ ప్యానెల్ క్లోజ్ చేసేసుకోండి. దీన్ని సెంటర్‌కి తెస్తున్నా. ఓకే. వర్డ్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో, నేనేం చేస్తున్నా అంటే ఈ కొన్ని డిలీట్ చేస్తున్నా. మరీ బయటకి అయిపోయింది కదా!
మీకు కనిపించదు అందుకని. ఓకే, దీన్ని ఇంకొన్ని వర్డ్స్ డిలీట్ చేసేద్దాం. దీనికి ముందే మీనింగ్ ఉండదు, ఆ మీనింగ్ని మనం ఇంకా నాశనం చేస్తున్నాం అంతే. సో ఈ వర్డ్స్ని నేను డిలీట్ చేసేసాను అనుకోండి, ర్యాండమ్గా డిలీట్ చేశా, నేను అసలు అది ఏంటో కూడా చదవలేదు ఇప్పటిదాకా. ఓకే, సో దీన్ని సెంటర్కి తీసుకొచ్చా. ఇప్పుడు టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి Ctrl+T అని ప్రెస్ చేస్తున్నా. ఇది టెక్స్ట్ సైజు, ఇలా కూడా మనం మార్చుకోవచ్చు టెక్స్ట్ సైజ్ని ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్ సైజు ఒక 30 పెట్టా, సెంటర్లోనే వచ్చా. ఇది ఉంది ఇక్కడ, ఏ కింద ఏ పైన ఏ ఉంది అంటే ఇది వర్టికల్గా ఈ టెక్స్ట్ ఎంత దూరంలో ఎలా అవ్వాలి అని. దీనిపైన క్లిక్ చేసి మౌస్తో రైట్ సైడ్ని స్లైడర్ తీసుకెళ్తే దాని వాల్యూ పెరిగి ఇక్కడ లైన్స్ చూడండి, వర్టికల్గా దూరం అవుతున్నాయి, ఇప్పుడు దగ్గర అవుతున్నాయి, ఇప్పుడు వర్టికల్గా దూరం అవుతున్నాయి. రైట్ సైడ్ స్లైడ్ చేస్తే దూరం. ఓకే, దీనికి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ స్క్రాల్ చేస్తే దీనికి మధ్యలో డిస్టెన్స్ తగ్గిపోయి మొత్తం ఒకటే లైన్లో కనిపించేసి అది ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది. సో అది ఏకండి. సో మీకు కావాల్సినంత డిస్టెన్స్లో ఇప్పుడు నేను ఇంత డిస్టెన్స్లో పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ ఇది ఇంకొక దీని కిందనే ఈ VA అని ఉంది. VA అంటే చూడండి, హారిజంటల్ అలైన్మెంట్ ఇది. ఓకే, హెచ్ అని ఎందుకు పెట్టలేదు అని అయితే అడగకండి, వాడు ఇచ్చాడు అట్లా VA అని. ఓకే, దీన్ని లెఫ్ట్ సైడ్కి మనం డ్రాగ్ చేస్తేనేమో లెటర్స్ దగ్గర అయిపోతున్నాయి, ఏది హారిజంటల్లో. సో రైట్ సైడ్ డ్రాగ్ చేస్తేనేమో మనకి చిన్నప్పుడు చెప్తారు కదా పెన్ హ్యాండ్ డిస్టెన్స్ అని. పెన్ హ్యాండ్ డిస్టెన్స్ వర్డ్కి మధ్యలో పెన్ అంత గ్యాప్ ఉండాలి అని, అది. సో ఇప్పుడు ఇక్కడ పెన్ అంత గ్యాప్ వస్తూ ఉంది. ఓకే, పెంచుతూ పోతే పెరుగుతూ ఉంది. పెన్ కాకపోతే మీరు టేబుల్ అంతా కూడా వేయచ్చు. ఓకే, సో ఇది హారిజంటల్ డిస్టెన్స్కి. ఓకే, ఇంత పెట్టుకుందాం. సో ఇది వర్టికల్ డిస్టెన్స్కి, సో ఇంత పెట్టుకుందాం. ఇది ఒక పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఈ టెక్స్ట్ అంటే ఏంటంటే మొత్తం టెక్స్ట్ సైజు పెరుగుతుంది, అది సాగిపోతుంది టెక్స్ట్. ఇది మాత్రం ఎప్పుడు చేయకండి. ఓకే, మనకి ఫాంట్లు అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. ఓకే, ఈ ఫాంట్ ఇదే సైజులో ఉండాలి అని చెప్పేసి ఉంటాయి. అందుకని మీరు ఫాంట్ని చేంజ్ చేసుకోండి, కానీ ఫాంట్ సైజుని దాని షేప్ని అయితే అస్సలు మార్చకండి. ఫాంట్ ఎప్పుడు వాడినా దాన్ని స్కేల్ చేయాలి, అంటే దాని సైజ్ పెంచాలంటే షిఫ్ట్ పట్టుకొని పెంచండి. ఇవైతే 100% గ్యారంటీగా వాడాల్సిందే. ఎందుకంటే దీని ఫాంట్ని నేను ఇట్లా సాగదీస్తాను అని అంటే దానంత అర్థం లేని పని ఇంకోటి ఉండదు. అందుకని అది ఎప్పుడు చేయకండి. ఓకే, ఎందుకంటే అది మనం ఇప్పుడు ఫాంట్స్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఉన్న ప్రీసెట్ అది. ఆ ప్రీసెట్ని మనం మార్చకూడదు, మనకు ఆ రైట్ లేదు. ఓకే, సో అది మనం చేయకూడదు ఎప్పుడు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇవి ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఒక జస్ట్ లోరెమ్ ఇప్సన్ అని తీసుకుంటున్నా. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీని సైజ్ పెంచుతున్నా. ఇలా పెంచుతున్నా దీని సైజ్ని. ఓకే, సరే, ఇప్పుడు టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేస్తున్నా, ఈ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నా, చేసి ఇది క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమైంది చెప్పాలా? ఇది కొట్టేది చూపిస్తాను, ఒక్క నిమిషం ఏం చేస్తున్నాను. ఓకే, సో ఇది డిలీట్ చేసేద్దాం, మనకి దీనిలో అర్థమవుతుంది మీకు నేను ఏం చేస్తున్నా అనేది. అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి కొంతమందికి. సో ఇక్కడ తప్పు టైప్ చేసాం. A² + B² = A + B²
నాకు వచ్చిన ఒకే ఒక ఫార్ములా ఇది. సో, ఇప్పుడు ఈ 2 నాకు స్క్వేర్ లాగా కనిపియాలి. ఇక్కడ ఏం కనిపిస్తోంది? A2 + B2 = A + B హోల్ 2 అని కనిపిస్తోంది. సో, నాకట్లా వద్దు. ఇది స్క్వేర్ లాగా కావాలి. సో, ఈ 2 వరకు సెలెక్ట్ చేసి నేను దీన్ని క్లిక్ చేస్తా. టూల్‌లో ఏమో ఇష్యూ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. మేబీ సైజ్ ఇష్యూనో, టూల్ ఇష్యూనో ఏదో నడుస్తోంది. హ్మ్. సో, అక్కడ ఏని కాదు మనం సెలెక్ట్ చేయాల్సింది. బిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2ని కాదు, ఏని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ టీ అనేది మనది టెక్స్ట్ అన్నమాట. నేను ఇందాక తప్పుగా 2 సెలెక్ట్ చేశా. ఇది మన పవర్ గదా! దీన్ని సెలెక్ట్ చేయొద్దు. మన టెక్స్ట్‌ని సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఈ టెక్స్ట్ కాకుండా మిగిలింది ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ తెలుస్తది చూడండి. ఇదంతా మనకి టెక్స్ట్. ఇక్కడ 2 ఒకటి మనకి పవర్‌లో రావాలి కాబట్టి దీన్ని టెక్స్ట్ చేసి ఇక్కడ ఈ ఈ బటన్‌ని క్లిక్ చేస్తున్నా. ఈ టెక్స్ట్ బటన్‌ని. ఇప్పుడు మనకిది ఫార్ములా మారింది. ఓకే. ఇందాక మనం చేసిన తప్పేంటంటే ఇక్కడ టెక్స్ట్‌లో ఏ సెలెక్ట్ చేయకుండా 2ని సెలెక్ట్ చేసాం. అప్పుడు మనకి 2 అనేది టెక్స్ట్ అవుతుంది. ఓకే. అర్థమైంది గదా! టెక్స్ట్ మనకి ఏదైతే ఇక్కడ బేస్ అంటామో అది పవర్‌ని మనం సెలెక్ట్ చేసుకునేసరికి సరే ఇప్పుడు మనకి మ్యాథ్స్ అంతా ఎందుకులెండి. సో, ఈ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని పవర్ కాకుండా మిగిలిన పార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్నాక ఇది కొట్టాలి. ఈ టీ అనేదాన్ని. టీ అనేదాన్ని క్లిక్ చేస్తే ఈ టీ టు ద పవర్ అని ఉంది కదా! అప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నా అనుకోండి. ఇది క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్‌ని సెలెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నాకు ఈ 2 అనేది కింద రావాలి. మన కెమిస్ట్రీ ఫార్ములాస్ లాగా. ఈ 2 అనేది కింద రావాలి అని అనుకుంటే ఇక్కడ నంబర్ కింద ఉంది కదా! ఈ 2ని సెలెక్ట్ చేస్తే ఆ 2 అనేది కిందికొస్తుంది. A2 + B² = A + B హోల్ స్క్వేర్. కొత్త ఫార్ములాని క్రియేట్ చేసేసినాం మనం. ఓకే. సో, ఇది ఇంకొక ప్యానెల్ అన్నమాట. సో, ఇక్కడికి మనకి ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ పైన పారాగ్రాఫ్ సెట్టింగ్స్ లెక్క ఇక్కడ ఇది ఉంది. ఇది పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అన్నమాట. సో, ఇది అలైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది టెక్స్ట్ టూల్ మనకి. సరే. ఈ టెక్స్ట్ టూల్ అయిపోయింది. గ్రేడియంట్ టూల్ అయిపోయింది. ఇవి ప్రాక్టీస్ చేసేయండి ఇవాల్టికి. ఈ గ్రేడియంట్ టూల్‌లో నేను ఇంకొక చిన్న షేప్ చేస్తాను. మీకు మాత్రం హోంవర్క్ ఇది. సింపుల్ హోంవర్కే. అంటే ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు ఇందులో. ఇదొక సాలిడ్ కలరు. దానిపైన ఒక టెక్స్ట్. ఇదో సాలిడ్ కలరు. దానిపైన కలర్ టెక్స్ట్. దానిపైన నార్మల్ టెక్స్ట్. సో, ఈ కింద కూడా సాలిడ్ కలరు. ఇది నార్మల్ టెక్స్ట్. ఇక్కడ ఇది ఏంటి ఆలోచించండి. ఇదేమో దీని పైనుంది. ఇదేమో ఈ బ్లూ పైనుంది. యెల్లో క్రీమ్ పైనుంది. క్రీమ్ ఏమో బ్లూ పైనుంది. ఈ టెక్స్ట్ ఏమో క్రీమ్ పైనుంది. కానీ దీని వెనకుంది. ఇది ఎలా చేస్తారు? చూడండి లేయర్స్‌ని మార్చుకుంటూ చేయాలి. ఓకే. సో, మన క్లాస్ ఇవాళ ఎండ్ చేసే ముందు గ్రేడియంట్స్‌తో ఒక చిన్న లోగో లాగా క్రియేట్ చేసి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అసలు గ్రేడియంట్ ఎందుకు అంత పాపులర్‌గా వాడతాము అనంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకే. ప్లెయిన్ స్క్వేర్ ఇది. ఓకే. దీనికి నేను గ్రేడియంట్‌ని ఇస్తున్నా. స్క్వేర్. సో, ఇక్కడ ఈ స్క్వేర్‌ని సెలెక్ట్ చేసి ఈ ఎఫెక్ట్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ ఓవర్‌లో క్లిక్ చేసి ఇక్కడ ఒక గ్రేడియంట్‌ని ఇచ్చా. ఇది రేడియల్ తీసేసి లీనియర్ పెట్టేసి నేను కలర్స్ మార్చాలి. అలానే యాంగిల్ కూడా మార్చాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తూ కూడా మార్చుకోవచ్చు కానీ ఇది కిందికి పైనకి అవుతుంది. నాకు అట్లా కాదు. ఇది హారిజాంటల్‌గా వస్తుంది కదా! నాకు ఇట్లా ఇది వర్టికల్‌గా ఉంది కదా! నాకు హారిజాంటల్ రావాలి అనంటే ఇక్కడ ఈ యాంగిల్‌ని మనం మార్చుకోవాలి. ఓకే. ఇక్కడ మారుస్తుంటే ఇక్కడ మారుతోంది. ఓకే.
సో అదొక్కటి చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా జరుపుకోవచ్చు. సో నాకు ఇక్కడ పింక్, ఇక్కడ గ్రీన్ ఉంది. నాకు ఇట్లా వద్దు, నేను గ్రీన్లోనే షేడ్ తీసుకుంటున్నా. గ్రీన్లో షేడ్ తీసుకోవడానికి ఈ లెఫ్ట్ సైడ్ పింక్ని నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా ఫస్ట్. ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేసి ఈ గ్రీన్ కలర్ని తీసుకుంటున్నా. డబల్ క్లిక్ చేసా, ఇక్కడ సింగిల్ క్లిక్ చేసా, ఇక్కడ సింగిల్ క్లిక్ చేసా. సో ఈ కలర్ తీసుకుంటున్నా, ఈ గ్రీన్. నేను కొట్టిన ఇంక రెడ్ చూపిస్తాను. సరే మాన్యువల్గా తీసుకుందాం. ఈ గ్రీన్ కలర్ని లెఫ్ట్ సైడ్ ఇచ్చా, ఈ రైట్ సైడ్ ఈ కలర్ క్లిక్ చేసి ఈ గ్రీన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కావాలంటే రెడ్ ఇవ్వచ్చు. కానీ నేనేం చేస్తున్నా అంటే ఏ గ్రీన్ అయితే ఇక్కడ మనం తీసుకున్నామో అదే గ్రీన్ని తీసుకొని దాన్ని కొద్దిగా డార్క్ చేస్తున్నా. ఇంకొంచెం డార్క్, మొత్తం డార్క్ గ్రీన్ తీసుకుంటున్నా. డార్క్ గ్రీన్ తీసుకోండి. ఓకే ఓకే కొట్ట. సో ఇక్కడ కూడా ఓకే, మనకి ఇది ప్రస్తుతానికి ఇట్లా సరిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదే రెక్టాంగిల్ని కంట్రోల్ జే, దేనికి డూప్లికేట్, లేదంటే ఆల్ట్ పట్టుకొని ఈ షేప్ని ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని అయినా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొక కాపీ అని వచ్చింది కదా, రెక్టాంగిల్ 1 అంటే ఇది, రెక్టాంగిల్ 1 కాపీ అంటే ఇది. సో ఇప్పుడు కంట్రోల్ టీ కొడుతున్నా, దీని సైజ్ని కొంచెం తగ్గిస్తున్నా షిఫ్ట్ పట్టుకొని. ఓకే, తగ్గించి దీన్ని తీసుకొచ్చి దీని మధ్యలో పెట్టా. ఓకే, ఎలా కనిపిస్తోంది? స్క్వేర్ పైన స్క్వేర్ ఉన్నట్టు, అంటే కొంచెం మనకి 3D లైక్ వ్యూ కనిపిస్తుంది కదా. సో ఇది ఎట్లా ఉందంటే స్క్వేర్ పైన స్క్వేర్ పెట్టినట్టు ఉంది. సో నాకు ఈ స్క్వేర్ లోపల స్క్వేర్ లాగా కనిపించాలి. ఓకే, ఈ స్క్వేర్కి ఒక సొట్ట పెడితే ఈ స్క్వేర్ పడ్డది అన్నట్టు కనిపించాలి. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ ఈ గ్రేడియంట్ని డబల్ క్లిక్ చేసా, రివర్స్ అని కొట్టా. చూడండి ఎట్లుంది ఇప్పుడు ఇది. ఇది ఒక స్క్వేర్, ఇది లోపల ఇంకొక స్క్వేర్ ఉంది అన్నట్టు ఉంది. మీకు ఈ రైట్ సైడ్ బార్డర్ ఇంకా క్లియర్గా కనిపించట్లేదు అని అంటే దీని గ్రీన్ వాల్యూని కొంచెం పెంచండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ గ్రీన్ని ఇంకా కొంచెం డార్క్ చేయండి. డార్క్ చేసి ఇప్పుడు చూడండి, ఇది ఇటు నుంచి లైట్ పడుతోంది మనకి అన్న ఫీల్లోకి వచ్చింది. ఎందుకని గ్రేడియంట్స్ని లైట్ రిప్రజెంట్ చేసుకోవడానికి వాడతాం. అంటే ఇప్పుడు ఇటు లైట్ పడుతోంది, ఇక్కడ లైట్ పడితే దీనికి ఒక బొక్క ఉండడం వల్ల దాని షాడో ఇక్కడ పడుతోంది బ్లాక్ది. ఇది బయటకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది, ఇటు సైడ్ డార్క్ ఉంటుంది. సో గ్రేడియంట్స్ని మనం వాడేది ఇందుకు వాడతాం అన్నమాట. ఇక్కడ కూడా ఈ గ్రీన్ కొంచెం డార్క్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి 3D లాగా కనిపిస్తోంది, ఇదేదో 3D విండో ఉన్నట్టుంది అని. ఇక్కడ ఈ రెండింటిని కలిపి మీరు 2 లేయర్స్ కలిపి కంట్రోల్ కొడతా సార్ మర్చి చేసుకుంటానంటే ఏమవుతుంది, ఒకటే లేయరు లాగా మారిపోతుంది, ఒకటే లేయర్ ఓవర్లాప్ అవుతుంది. సో కంట్రోల్ Z కొడుతున్నా, అండు. మర్జ్ చేసుకునే వాళ్ళు ఇట్లా గ్రేడియంట్స్ వాడినప్పుడు కంట్రోల్ G కొడితే గ్రూప్ అవుతుంది. ఓకే, గ్రూప్ చేసుకోండి. ఇప్పుడు మీరు కావాలనుకోండి దీన్ని మొత్తాన్ని ఇట్లా, కంట్రోల్ T కొట్టేసి గ్రూప్ సెలెక్ట్ చేయాలి, లేయర్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T కొట్టేసి దీన్ని మొత్తాన్ని ఇట్లా మీరు మూవ్ చేసుకోవచ్చు. సరే, ఇదైతే ప్రాక్టీస్ చేయండి, ఇవాళ మీ హోంవర్క్ ఇది. ఓకే, ఇది నేను ఇప్పటిదాకా మీకు ప్రాజెక్ట్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి చెప్పలేదు కదా, అది కూడా మనకి యూనివర్సల్ షార్ట్ కట్ కంట్రోల్-S. ఓకే, కంట్రోల్-S కొడితే ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది, ఇట్లా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. లేదు ఇక్కడ నుంచి కాదు అని అంటే చేయాలంటే ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి సేవ్ అని కొడితే సేమ్ ప్రాజెక్ట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఏదో మీకు కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫైల్ నేమింగ్ ఇచ్చేసుకొని, నేను ఇది text2 అని పెడుతున్నాను అనుకోండి, ఇక్కడ సేవ్ అని కొడితే
ఇక్కడ మాక్సిమం క్యాపబిలిటీ ఉంచండి. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది డెస్క్టాప్ పైన వచ్చింది. దీని మీద డబల్ క్లిక్ ఇస్తే నాకు ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు నాకు ఇది నేను ఎవరికి షేర్ చేసుకోలేను. అవతల వాడికి షేర్ చేయాలంటే వాడికి కూడా ఫోటోషాప్ ఉండాలి. అప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. నాకు ఇది ఇదే ఫోటో లాగా కావాలి, ఇమేజ్ లాగా షేర్ చేయాలి నేను. అప్పుడు ఎట్లా అంటే ఫైల్ సేవ్ బదులు సేవ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్లోకి వెళ్ళి సేమ్ డెస్క్టాప్ పైన ఈ ఫోటోషాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జేపీజీ. ఓకే, జేపీజీ అని అంటే మనకి ఫోటో అనమాట. ఇమేజ్ ఫైల్ని జేపీజీ అంటాం. ఇంకొకటి పిఎన్జీ అని ఉంటుంది. ఈ పిఎన్జీ ఎందుకు, దీన్ని కూడా వాడతారు వెబ్సైట్లో పెట్టుకోవడానికి, జేపీజీ కూడా వాడతారు. అయితే ఇప్పుడు చెప్తా. జేపీజీలో నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్, ఇది హై పెట్టేసుకోండి. ఈ స్లైడర్లో హై పెట్టుకోండి, మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, అది ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా సేవ్ అయ్యి ఉంది. ఓకే, ఇదే మన పిక్. ఇప్పుడు పిఎన్జీ ఎందుకు అని అంటే మనకి కొన్ని లోగో ఎవరికైనా డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి ఇవ్వాలి. ఆఫ్ చేసి ఇస్తేనే అప్పుడు వాళ్ళు ఏ వెబ్సైట్లో ఏ కలర్లో పెట్టుకున్నా అది ఆ కలర్ బ్యాక్గ్రౌండ్తో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తా. ఇది ఫైల్ చేస్తున్నా, ఇక్కడ సేవ్ యాజ్ చేస్తున్నా. దీన్ని నేను పిఎన్జీలోకి సేవ్ చేస్తున్నా. ఓకే, సేవ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇది జేపీజీ ఫైల్ మంది, ఇది పిఎన్జీ ఫైల్ మంది. విండోస్ డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకుంటుంది. మనకి ఇక్కడ మనం ఏం బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఇది, నేను అది హైడ్ చేస్తే ఇది డిఫాల్ట్ కలర్ వైట్. ఎందుకు, నాది ఇక్కడ థీము వైట్ ఉంది. సో నేను ఇక్కడ పర్సనల్స్లోకి వెళ్ళేసి నా థీమ్స్లో ఎక్కడ ఉంటుంది, విండోస్ కలర్స్లోనే, కలర్స్లో ఇక్కడ ఇది లైట్ మోడ్లో నుంచి డార్క్ మోడ్లోకి చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది డార్క్ అయింది కదా. సో ఇది చూసారా, ఇది డార్క్ అయిపోయింది. అలా మనం దీన్ని ఎక్కడ తీసుకుపోయి ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అది ఉండిపోతుంది. అదే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి బై మిస్టేక్లో ఇది సేవ్ యాజ్ జేపీజీ అని కొట్టాను అనుకోండి, అది ఒక ఫేక్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసి ఇస్తుంది మనకి. చూద్దాం ఇప్పుడు అది ఎట్లా ఉంటుందో. సేమ్ టెక్స్ట్ టూలు 1 అని పెడుతున్నాను నేను. ఓకే, చూడండి ఇక్కడ ఫేక్ వైట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసింది. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి ఎవరికన్నా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం గ్యారంటీగా పిఎన్జీ ఫైల్లో ఇవ్వండి. లోగోస్కి ఎక్కువ వాడతారు పిఎన్జీ ఫైల్స్ని. నేను అందరికీ మ్యాక్సిమం పిఎన్జీ ఫైల్స్ వేస్తా, జేపీజీలు ఇయ్యను. ఓకే, సో పిఎన్జీ ఫైల్ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇస్తే అది మనం ఎక్కడైనా ఏ కలర్ పైన పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఇవాళకి ఇది కంట్రోల్-S షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి సేవ్కి. లేదంటే ఇక్కడ ఫైల్ నుంచి సేవ్ ఇలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంట్రోల్-S షార్ట్ కట్ పెట్టుకుంటే ఎవ్రీ 5 minutesకి ఒకసారి అలా కంట్రోల్-Sని అలా టచ్ చేస్తూ ఉంటే మనకి వర్క్ అనేది ఎప్పుడూ సేఫ్గా సేవ్ అయి ఉంటుంది. సరే, మరి మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఓకే, చలో బాయ్ గైస్.